అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి చదువుతాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి చదువుతాను. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యమును గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకుని ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించి, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ప్రార్థన చేద్దాం. అలా కళ్ళు మూసుకున్నట్లయితే. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ ఘనమైన అతి శ్రేష్టమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు దేవా. నీ పరిశుద్ధ గ్రంథము తాకడానికి కానీ నీ మాటలు ప్రకటించడానికి నాకెంత మాత్రం అర్హత లేదు. నేను భయంకరమైన పాపిని, అయినను నన్ను త్రోసివేయక ప్రేమిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఇదిగో నాయన, మీ సావుకురాలను ఇక్కడ నిలబెట్టుకొని అనేక స్త్రీలు సమకూర్చబడడానికి ఆవిడని మీరు పొడికొల్పినందుకు స్తోత్రాలు. వచ్చిన నీ ప్రియ బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇచ్చిన ఆర్కెస్ట్రాను బట్టి, మంచి సౌండ్ సిస్టాన్ని బట్టి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని బట్టి నేను నామాన్ని స్తుతిస్తున్నాను. దేవా, ఈరోజు ఖాళీ పాత్రలుగా వచ్చిన మేము దేవా నింపబడి వెళ్ళడానికి సహాయం చేయండి. వచ్చిన వాళ్ళం వచ్చినట్లే వెళ్ళక దేవా, ఇదిగో మాలో మార్పును కలిగి అనేకులకు ఒక మాదిరి కలిగిన జీవితాన్ని మేము కలిగి ఉండడానికి సహాయము దయచేయండి. మేము ఎన్నాళ్ళు ఈ లోకంలో బ్రతికినను అది ఆయాసమే, వ్యర్థమే. కానీ నాయన, నీ అందు బ్రతికిన బ్రతుకు అనేక జీవితాన్ని బ్రతికించగలదు నాయన. ఆ బ్రతుకును మాకును నేర్పించి నడిపించండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని మీ చేతులు కప్ చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, మీరు మాట్లాడకపోతే నేనేమీ చేయలేను. దయచేసి నాలో ఉన్న పొరపాటులు, లోటుపాట్లు తొలగించి నన్ను పూర్తిగా మరుగు చేసింది. నన్ను నీ మటుకు నేల మటుకు నేను తగ్గించుకున్నాను. నీ నామమే ఇక్కడ హెచ్చించబడాలి, నీ నామమే ఘనపరచబడాలి, మీరే మహిమను పొందాలి యేసయ్య. ఆ కృపను దయచేసి మానవ స్వరమైన నా స్వరాన్ని పూర్తిగా మరుగు చేయండి. మీ స్వరంతో ఇక్కడున్న వారితో నాతో మీరు మాట్లాడి కనికరించి కృప చూపించి సహాయం వచ్చేయమని క్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి. ఒకసారి చప్పట్లు కొట్టి వేసే నామాన్ని మహిమపడతాను. కొట్టింది హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీల ఉజ్జీవ కూడికలకి, ఈ కూడికి చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట మీ అందరికీ శుభాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించిన గాక. ప్రాముఖ్యంగా మీ పనులు, మీకున్న బిజీ షెడ్యూల్ మొత్తం వదిలేసి ఈరోజు ప్రభు మాటలు వినడానికి, ప్రత్యేకమైన దినాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ నా ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ అపోస్తుల కార్య గ్రంథము రాయించింది కేవలం పరిశుద్ధాత్ముడు, రాసింది లోకా గారు, ఒక డాక్టర్ రాశారు ఇది. ఎందుకంటే పేషెంట్కి డాక్టర్కి ఉన్న తేడా చాలా తేడా ఉంటుంది. ఒక ఉదాహరణ మనం చూస్తే, రాత్రి ఏం ఫుడ్ తిన్నామో మనం తినేస్తాము. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఒకవేళ కడుపులో నొప్పి వచ్చింది, లేకపోతే ఏదో ఫుడ్ పాయిజన్ అయింది, ఏదో అవుతుంది. హాస్పిటల్కి వెళ్ళంగానే డాక్టర్ మొట్టమొదటిగా అడిగేది, రాత్రి మీరు ఏం తిన్నారు అని అడుగుతారు ఖచ్చితంగా. అవునా కదా? కడుపులో నొప్పి ఎందుకు వచ్చిందని మనం అనుకుంటాం, కానీ డాక్టర్ గారు వెళ్ళంగానే రాత్రి ఏం తిన్నారు అని అడుగుతారు. అంటే ఆయనకి శరీరానికి డాక్టర్ కాబట్టి వాళ్ళు ముందే అవి చదివి ఉంటారు కాబట్టి అవి తెలుసు. అయితే లోకా గారు నాకు తెలిసి, నేను అనుకుంటున్నాను, ప్రభువుని బాగా చదివాడు ఆయన. దాన్ని బట్టి
జ్ఞానయుక్తంగా ఈ అపోస్తుల కార్యము దైవ ఆత్మ చేత, దైవ ప్రేరేపణ చేత, పరిశుద్ధాత్మ చేత ఆయన రాయటం జరిగింది. ఎంత విపులంగా ఎంత వివరంగా రాశారంటే ఈ మాట మరొక చోట కనిపించదు. అదే అపోస్తుల కార్యం 1:3 ఆయన శ్రమపడిన తరువాత 40 దినములు వారికి అగుపడొచ్చు. యేసు ప్రభు గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన పిల్లలంటే ఆయనకి ఎంత ఇష్టమో చూడండి. ఇందాక నేను ఒక సేవకులు మాట్లాడుతున్నా కూడా ఆ మెసేజ్ విన్నాను ఇందాక నేను వస్తుండగా. ఆ మాట నాకు బాగా నచ్చింది. మనం దేవుణ్ణి ఎంత ప్రేమించి ఎంత సమయం ఇచ్చామనేది కాదు, కానీ అసలు నమ్మకం లేని మనల్ని ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడో అని. ఈరోజు మాట ఇస్తాం, రేపు వెంటనే మాట తప్పిపోతాం. కానీ అలాంటి మనల్ని ప్రతిరోజు ఆయన ప్రేమిస్తున్నాడంటే అసలు అలాంటిది మనం చాలాసార్లు మనం ప్రభువుని మోసం చేస్తాం. కానీ ఆయన ఎప్పుడు మనల్ని మోసం చేయడు. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు మోసం చేయడు. అయితే ఆ రీతిగా ప్రభువుని యేసుక్రీస్తు 12 మంది శిష్యులకి ఒకే మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను వెళ్ళిపోతున్నాను, నేను మళ్ళీ ఇంక మీతో ఉండను, మీరు నాతో ఉండలేరు ఇంకా. అయితే నేను వెళ్ళిపోయినా కూడా మీకు ఒక పరిశుద్ధాత్మని, ఆదరణకర్తని మేము మీకు ఇచ్చేసి వెళ్తాను. అలాగే నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలేను అని చెప్పాడు ఆయన. కొన్నిసార్లు మనుషులు మనల్ని అందరూ ఉంటారు, కానీ ఆ టైంలో మనం తెలియని ఒంటరితనంలోకి వెళ్ళిపోతాం. మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ టైంలోనే చాలామంది సూసైడ్ చేసుకుంటారు, చాలామంది చచ్చిపోవాలని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి ఒక నిరీక్షణ ఉంటుంది. ఒంటరిగా ఎప్పుడైపోయావో, నువ్వు ఖాళీగా ఎప్పుడైపోయావో అప్పుడే పరిశుద్ధాత్ముడు దేవుడు రావడానికి ఇష్టపడతాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో మీరు ఎగ్జాంపుల్ ఎవరినైనా చూసుకోండి. యాకోబు 4 మంది భార్యలు, రాహేలు, లేయా, జిల్హా, బిల్హా 13 మంది సంతానం కలిగిన అతను ఏం చేశాడంటే, భార్యలతో చక్కగా ఉన్నాడు, పనులతో ఉన్నాడు. గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు, వంటలు, ఇవన్నీ గాడిదలు, వీటితో తన జీవితం వెళ్ళిపోతుంది. చివరి లాస్ట్ మినిట్లో ఇంక అక్కడి నుంచి వచ్చేద్దామనే టైంలో అన్నయ్య చంపేస్తాడని తెలిసిన విషయం తెలియగానే చావు అనేది వచ్చేసరికి అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. ఎవరికి చెప్పాలి? అందరూ మంచిగా చక్కగా ఉన్నారు, దయచేసి నాతో మాట్లాడండి, అటు ఇటు చూడొద్దు. నేను చాలా ఊరుకోను అటు ఇటు చూస్తే. నా వైపు చూడండి జాగ్రత్తగా. ఎందుకంటే చాలా ప్రయాసపడి అమ్మగారి మీటింగ్స్ పెట్టించారు. మేము చాలా ప్రయాసతోనే ఈ ప్రాంతానికి వచ్చాం. అందుకని జాగ్రత్తగా ఈ మాటలు మీరు వింటే మీ జీవితంలో గొప్ప అద్భుతాలు మీరు చూస్తారు ఖచ్చితంగా. హల్లెలూయా. ఎందుకంటే ఇవి మనిషి మాటలు కాదు కదండి, మనం మాట్లాడేది ప్రభు మాటల గురించి. అలా యాకోబు జీవితంలో అన్న చంపేస్తాడన్న భయం కలిగిన యాకోబు అన్నయ్య వచ్చేస్తున్నాడు ఎదురుపడి వస్తున్న టైంలో తను ఖాళీ అయిపోయాడు. అంటే అప్పుడు వరకు ఉన్న భార్యలు, పిల్లలు, ఒంటులు, మేకలు, గొర్రెలు, లోక సంబంధమైనవి వదిలేసి వచ్చేసాడు. ఎబ్బోకు రేవి దగ్గరికి వచ్చేసి ఒంటరిగా అయిపోయాడు. అందరూ ఉన్నారు కానీ ఒంటరోడు అయిపోయాడు. ఆ టైంలో తను చచ్చిపోవాలనుకోవచ్చు. నేను మా అన్నయ్య చేతులు చచ్చిపోకూడదు, నేనే చచ్చిపోతే బెటరు అని తను ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ యాకోబును ప్రేమించిన దేవుడు, యాకోబును విడిచిపెట్టని దేవుడు ఎప్పుడు ఒంటరోడు అవుతాడని చూశాడు. ఎప్పుడు ఒంటరిగా ఖాళీ పాత్రగా అయిపోతాడో అతనిలోకి రావడానికి చూశాడు పరిశుద్ధాత్ముడు. అతన్ని దర్శించడానికి చూశాడు ప్రభువైన యేసుక్రీస్తు. అదే సమయం, అది అర్ధరాత్రి ఇంచుమించు 10 గంటలు అవ్వచ్చేమో. ఒకవేళ 10 నుంచి ఒకవేళ తెల్లవారు జాము వరకు తన దేవుడితో మాట్లాడుతూ పెనుగులాడాడు. మీకు తెలుసు, ఎన్నాళ్ళు దేవుణ్ణి వదిలేసి తిరిగినందుకు ఒక్క దెబ్బ కొట్టాడు. ఎవరిని? ఎక్కడ? తొడగూటి మీద, తుంటి మీద కొట్టాడు. ఎందుకు వదిలేస్తున్నాను నేను? లైఫ్ లాంగ్ కుంటుతూ నడిచాడు. దెబ్బ కొట్టాడే కానీ ఆశీర్వాదం మాత్రం ఇవ్వకుండా లేడు దేవుడు. హల్లెలూయా. దెబ్బ పడింది కానీ ఆశీర్వాదం వచ్చింది. ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఒంటరివాడు అయిపోయి ఖాళీగా పాత్ర అయిపోయి, నువ్వు నన్ను దీవిస్తే కానీ, నువ్వు నన్ను నింపితేనే కానీ, నాతో ఉంటేనే కానీ నేను వదలను, ప్లీజ్. అక్కడ రాయబడలేదు కానీ నాకు తెలిసి ఇలా అడుగుంటాడేమో, ఎన్నాళ్ళు వదిలేసినందుకు సారీ ప్రభు, నేను నీకు చాలా దూరం అయిపోయాను, నేను ఈ లోక సంబంధమేని పట్టుకొని నేను నీకు చాలా ఎడబాటు అయిపోయాను, ప్లీజ్ నన్ను క్షమించండి అని చెప్పి ప్రాధేయపడుతూ ఎంతో బ్రతిమలాడు ఉంటాడు దేవుణ్ణి. ఆ బ్రతిమలాడిన విషయంలో బైబిల్ అందులో ఎక్కువగా కనపడే మాట ఆయన వేడుకోండి మీరు అని. వేడుకోవడం అంటే అడుక్కోవడం నీకు రాకపోతే
ఆయన ఇవ్వడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది అన్నమాట. అడుక్కునే పద్ధతిలో నువ్వు సరిగ్గా అడగకపోతే ఇచ్చే దేవుడు కూడా సరైన పద్ధతిలో ఇవ్వడం. జాగ్రత్తగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. సపోజ్ ఉదాహరణకి ఒక భిక్షమెత్తుకునే ఒక అడుక్కునే వ్యక్తి వచ్చాడు. తను ఎట్లా అడుగుతాడు, అమ్మా దయచేసి కొంచెం అన్నం తిని చాలా రోజులైంది, ఏమన్నా ఉంటే ఇవ్వండి అని చెప్పి ఎలా అడుగుతాడు. అలా కాకుండా అడుక్కున్నవాడు అసలు కాళ్ళు చేతులు సరిగ్గా లేకుండా వచ్చి అమ్మా 10 రూపీస్ ప్లీజ్ ఇస్తావా అని అడిగాడు అనుకోండి, అసలు మనకి ఇవ్వాలనిపించదు. అమ్మ 10 రూపాయలు ఉంటే ఇస్తావా, టీ తాగేసి వస్తా అని అంటే ఇలా మాట్లాడితే మనకు అసలు ఇష్టపడం. ఆ గొంతుకుని ఆ వాయిస్ని చూసి జాలితో ప్రేమతో మనం అడిగితే వెంటనే నీ మనసు కరిగిపోద్ది. అలాంటిది అదే మనసుతో నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు అంటాడు, ఆయన నాకు మొర పెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తాను. మొర